మొదటి దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. తన జనులకు ఇశ్రాయేలీయుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరిచినని దావీదు గ్రహించెను. నాకు ఇష్టమైన మాట ఏంటనంటే, దావీదు స్థితి దేవుని వలనే మారింది అని దావీదు గ్రహించాడట. అంటే నా స్థితి ఈరోజు ఇలా ఉందంటే కారణము దేవుడు అని గ్రహించాడట దావీదు. ఈ గ్రహింపు నీకు నాకు ఉంటే నేడు దినాన్ని ఎంత బాగుంటుందండి మన జీవితం. మన పరిస్థితుల్లో ఎన్ని గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. ఈరోజు అనేక సందర్భాల్లో నువ్వు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రారంభ దినాల్లోనేమో దేవుని ఆశీర్వాదం అంటావు. నువ్వు బండి బాగుందండి అని అంటే దేవుని కృపండి అంటావు. ఇల్లు బాగా కట్టారండి అని అంటే దేవుని సహాయం అండి అని అంటావు. అనేక సందర్భాల్లో ఒక ఆత్మీయురాలిగా మాట్లాడినటువంటి నీవు మరి నీకు ఏమవుద్దో తెలియదు. కొన్ని రోజుల తర్వాత నువ్వేమంటావు తెలుసా? ఎవరైనా నీ యొద్దున్న వాటిని పొగిడితే, లేకపోతే బాగానే సంపాదించారండి, ఈరోజు బాగానే నిలబడ్డారు అని అంటే ఎంత కష్టపడ్డాను అనుకున్నారు? ఈ ఇంటి కోసం అయితే ఎన్ని తిప్పలు పడ్డాను అనుకున్నారు? ఇలా ప్రతి సందర్భంలో నువ్వు పడినటువంటి కష్టం, నువ్వు అనుభవించినటువంటి ఆ బాధలు, నువ్వు ఎదుర్కొన్నటువంటి ఆ ఇబ్బందులు అన్నిటినీ కొంతమందికి చెప్పి ఈరోజు నిన్ను నువ్వు హైలైట్ చేసుకుంటా ఉన్నావు. ఇది దేవుడిచ్చాడు అన్న గ్రహింప ఇది? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అనేక సందర్భాల్లో ఇది నా వలన కలిగిన ఆశీర్వాదం అని భావిస్తున్నావే తప్ప ఇది దేవుని వలన కలిగిన ఆశీర్వాదం, ఇది యెహోవా వలన అనుగ్రహించబడినటువంటి వస్తువు, దేవుడు నాకు ఇచ్చిన బహుమానం, ఇదంతా దేవుని బట్టియే నేను కలిగి ఉన్నాను అని ఎప్పుడైనా గర్వంగా చెప్పగలుగుతున్నావా? ఆ దమ్ము నీకుందా? ఆ ధైర్యం నీకుందా? నీకు తెలుసు ఎక్కడ దేవుని ఆశీర్వాదం అనాలో, ఎక్కడ నీ గొప్ప చెప్పుకోవాలో నీకు తెలుసు బాగా. దైవ సేవకులు ముందైతే ఇదంతా దేవుని వల్లండి, విశ్వాసుల ముందైతే దేవుని కృపమ్మ, దేవుని ఆశీర్వాదం, ఇదంతా కూడా నిజంగా దేవుడు ఇవ్వకపోతే మేము ఈరోజు ఈ స్థితిలో ఉండేవారం కాము అని ఆత్మీయుల దగ్గర మాట్లాడతావు. బయటికి వెళ్తే, అన్యజనుల దగ్గరికి వెళ్తే అక్కడ దేవుని ఊసు పల్లెత్తెత్తావు. నువ్వు దేవుని ఊసు అస్సలు అక్కడ మాట్లాడవు. దేవుని ప్రస్తావన కొంచెం కూడా తీసుకురావు. అక్కడ ఎక్కడ దేవుని కోసం మాట్లాడాలి నీవు? ఎక్కడ దేవుని గణపరచాలి నీవు? ఎక్కడ దేవుని కార్యాలు చెప్పాలి జనుల మధ్య? ప్రియ సహోదరి సహోదరు, దేవుని నామాన్ని మహిమపరచాలి కదా, సమాజంలో దేవుని కార్యమును గురించి వివరించాలి కదా, చెప్పాలి కదా మనం. కానీ సమాజంలోనికి వెళ్తే మన గొప్ప చెప్పుకుంటాం, ఆత్మీయుల దగ్గరికి వస్తే దేవుడు అని అంటాం. లాభం ఏంటి? నీ గ్రహింపు ఎలా ఉంది ఈరోజు? ప్రియ సహోదరి సహోదరుడా, చెప్పాలి మనం ఎక్కడ ఎవరితో మనం ఉన్నా ఈరోజు ఇలా ఉన్నాను అని అంటే దేవుని యొక్క కృప. దావీదు పిల్లారా, రాజు అయిన తర్వాత ఆ సింహాసనం మీద కూర్చుని గర్వించలే. లేకపోతే ఈ సింహాసనము మీదికి రావడానికి నేను ఎంత కష్టపడ్డాను దావీదు అనుకోలేదు. నేను ఎన్ని నిందలు అనుభవించానని దావీదు అనుకోలేదు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు దాటుకుంటూ వచ్చాను అని దావీదు అనుకోలేదు. నా పరిస్థితి ఉన్నత స్థితిలోనికి రావడానికి దేవుడే కారణం అని గ్రహించాడట. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనము గమనించాల్సిన మాట ఏంటంటే దావీదుని దేవుడు ఉన్నత స్థితిలోనికి తీసుకొచ్చాడు. నేను అంటాను ఎందుకో తెలుసా? అతడు దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా జీవితంలో కృతజ్ఞత అనేది ఉంటే ఖచ్చితంగా మనము ఉన్నత స్థితిలోనికి వస్తాం. మనం ఉన్నత స్థితిలోనికి వస్తాం. ఒక మాట చెప్పనా, దావీదు ఉన్నత స్థితిలోనికి రావడానికి తన కుటుంబీకులు ఎవ్వరు కూడా తనకు సహాయం చేయలే. దావీదు ఉన్నత స్థితిలోనికి రావడానికి దేవుడు తప్ప మరొకరెవరు దావీదుకు సహాయం చేయలే. వాస్తవానికి మనం ఆలోచన చేస్తే ఒకానొక సందర్భంలో సమూయేలు దావీదు తండ్రి అయినటువంటి యెష్షయి దగ్గరికి వచ్చి, దేవుడు
నీ కుమారుల్ని ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు, వారందరిని కూడా నిలవబెట్టు అని అంటే అందరినీ నిలవబెడతాడు, దావీదుని మాత్రం వదిలేస్తాడు. కారణం ఏంటో తెలుసా? ఆడు గొర్రెల దొడ్లో ఉండేటువంటి వాడికి దేవుని యొక్క అభిషేకం అవసరం లేదు అని సొంత తండ్రే దావీదుని చిన్న చూపు చూశాడు. ఆడికి ఆశీర్వాదం అవసరం లేదు, ఆడి స్థితి ఇంకంతే, ఆడి పరిస్థితి అంతే, ఇంకా ఆడి బ్లెస్సింగ్ ఇంక అంతవరకే, ఆ గొర్రెల దొడ్డు వరకే. ఆ గొర్రెలు దావీదుతో, దావీదు గొర్రెలతో, అంతే, ఇంకా వాడి స్థితి అంతే. దేవుని ఆశీర్వాదం వాడికి అవసరం లేదు అనే భావన లోన ఉండడాన్ని బట్టే కదా దావీదుని పిలవలేకపోయాడు ఆ స్థలానికి. కానీ దేవుడు ఆ వ్యక్తిని కోరుకున్నాడు. ఏ వ్యక్తి అయితే తృణీకరించాడో, ప్రియ సహోదరి సహోదరుడా, ఆ తృణీకరించబడినటువంటి దావీదుని దేవుడు ఉన్నత స్థితిలోనికి తెచ్చాడు. ఇక్కడ వాక్యాన్ని చూడండి. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదుకు విలువనివ్వలేదు తండ్రి, విలువలేని వాడిగా చూచాడు తండ్రి. సరే, తండ్రి పరిస్థితి అలా ఉంది అని ఒకానొక సందర్భంలో దావీదు, సరే మా అక్క పెద్ద అన్నయ్య దగ్గరికి వెళ్దాం అని ఏలియాబు దగ్గరికి వెళ్తే, ఆ అక్క ఏలియాబు కూడా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను యుద్ధంలో ఎలా పోరాడుతున్నానో నువ్వు చూడడానికి వచ్చావా? వెళ్ళరా, వెళ్ళి నీకుంది కదా ఆ చిన్న మంద, దాన్ని కాసుకో అని అన్నయ్య కూడా, ఏలియాబు కూడా దావీదుని హీనపరిచే మాట్లాడాడు. ఇటు తండ్రి చిన్న చూపు చూశాడు దావీదుని, ఇటు అన్నయ్య అయినటువంటి ఏలియాబు కూడా దావీదుని చిన్న చూపు చూశాడు. కానీ మనుషుడి చేత దావీదు చిన్న చూపు చూడబడినప్పటికీ దేవుడు దావీదుని చిన్న చూపు చూడలేదు. ఆ విలువలేని దావీదునే, ఆ తృణీకరించబడిన దావీదునే, ఆ ఎన్నిక లేనటువంటి దావీదునే, అనేక మంది ఛేదరించుకుంటున్నటువంటి ఆ దావీదునే దేవుడు ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా అనేక మంది నిన్ను చిన్న చూపు చూస్తున్నట్లయితే కనుక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఉంటారు, నీ వృత్తిని చిన్న చూపు చూసేవారు ఉంటారు, నువ్వు చేస్తున్న పనిని చిన్న చూపు చూసేవారు ఉంటారు, లేకపోతే నీ యొక్క కులాన్ని బట్టి నిన్ను చిన్న చూపు చూసేవారు ఉంటారు, లేకపోతే నీ పేదరికాన్ని బట్టి, నీ యొక్క మిడిల్ క్లాస్ని బట్టి అనేక మంది నిన్ను ఛేదరించుకునేవారు ఉంటారు, నిన్ను చిన్న చూపు చూసేవారు ఉంటారు, నిన్ను తక్కువ చేసి మాట్లాడేవారు ఉంటారు. అయితే ప్రియ సహోదరి సహోదరుడు, అలాంటి వారిని బట్టి, వారు మాట్లాడుతున్న మాటలను బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు మనుషులు ఎందరైతే నిన్ను చిన్న చూపు చూస్తారో, ప్రియ సహోదరి సహోదరుడా, ఎందరి చేతైతే నువ్వు చిన్న చూపు చూడబడ్డావో, ఎందరైతే నిన్ను ఛేదించుకున్నారో, ఎందరైతే నిన్ను తక్కువ చేసి అనేక రకాలైన మాటలతో నిన్ను బాధ పెట్టారో, అలాంటి వారందరూ కూడా నోటి మీద వేలేసుకునే విధంగా ఒకానొక దినము దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచిపోతా ఉన్నాడు. నువ్వు దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు స్థితి మారడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని సేవకునిగా చెప్తా ఉన్నాను, నీ స్థితిని కూడా దేవుడు మార్చిపోతా ఉన్నాడు. నీ స్థితిని కూడా దేవుడు ఉన్నత స్థితిలోకి దేవుడు తీసుకురాబోతా ఉన్నాడు. బాధపడద్దు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బాధపడద్దు. ఒకటి మాత్రం నువ్వు చేయాలి, అదేంటనంటే నీ స్థితి ఉన్నత స్థితిలోనికి రావాలి అని అంటే, మరలా చెప్తా ఉన్నాను, నీ స్థితి ఉన్నత స్థితిలోనికి రావాలని అంటే దేవుడు నీకు ఇస్తున్న ప్రతి ఆశీర్వాదం అది దేవుడు ఇస్తున్నది అని నువ్వు గ్రహించాలి. ఈరోజు దేవుడిచ్చింది మనుషులు ఇచ్చారంటున్నావు నువ్వు, దేవుడు చేసిన సహాయాన్ని మనుషులు చేశారంటున్నావు నువ్వు. చాలా సందర్భాల్లో బుద్ధిహీనమైన మాటలు, బుద్ధిహీనమైన పనులు నువ్వు చేస్తూ ఉన్నావు. ఆరోగ్యం దేవుడిస్తే అది ఒకరు మెడిసిన్ ఇవ్వడం వల్ల తగ్గింది అంటున్నావు. ఈరోజు ఒకరు నీకు సహాయం చేస్తే ఆ సహాయము వారే చేశారంటున్నావు. వారు చేయకపోతే ఆ రోజు చాలా ఇబ్బంది పడిపోయేవాడిని, నిజంగా దేవుళ్ళలాగా అని దేవుడు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక మనిషిని పట్టుకుని దేవుళ్ళలాగా చేసావు అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, గ్రహింపు లేని మాటలు మాట్లాడకు. గ్రహించు, నీ జీవితంలో ప్రతి కార్యము దేవుడు చేస్తూ ఉన్నాడని గ్రహించు. ఆరోగ్యం ఇస్తున్నది దేవుడు, నిన్ను నిలబెడుతున్నది దేవుడు, నిన్ను నడిపిస్తున్నది దేవుడు, నిన్ను బలపరుస్తున్నది దేవుడు.
అనేక సందర్భాల్లో నీ వెన్ను తట్టి నిన్ను ధైర్యపరుస్తూ, నీకు జ్ఞానాన్ని ఇస్తూ నేను నడిపిస్తున్న దేవుడిని గ్రహిస్తున్నావు ఎప్పుడైనా? మనుషులా సహాయం చేసేది? ఈరోజు ఇవన్నీ కూడా మనుషుల వల్ల కలుగుతున్నాయని అనుకుంటున్నావా? దావీదు అలా అనుకుంటే అక్కడ నుండి కింద పడిపోయాడు. లూసిఫర్ అలాగైతే పైనుంచి కిందకు పడిపోయాడు, దావీదు కూడా అలాగే పడిపోయాడు. నీవు కూడా అలాగే పడిపోతావు, జాగ్రత్త. దేవుని గ్రహింపు లేకపోతే దేవుడు చేస్తున్నాడనే గ్రహింపు, ఆ కృతజ్ఞత భావము నీలో లేకపోతే పడతావు ఏదో ఒక రోజు, మరలా తిరిగి లేవలేని స్థితిలోనికి వెళ్ళిపోతావు, జాగ్రత్త. కృతజ్ఞత కలుగుండు దేవుని పట్ల. ఇంకా దేవుని ద్వారా మనం మేలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా దేవుని ద్వారా అభివృద్ధిలోకి నడిపించబడానికి అవకాశం ఉంటుంది. నీ యొక్క స్థితిని ఉన్నత స్థితిలోనికి నడిపించుకోగలిగినటువంటి ఆత్మీయతను కలిగి ఉండు. ఆ మాటలని నువ్వు అన్వయించుకుంటూ కొంచెం ఆ మాటలు మనస్సును పెడుతూ జీవించడానికి ప్రయత్నం చేయి. ఆ రకమైన గ్రాటిట్యూడ్ అనేది మనలో ఉంటే, ఆ రకమైనటువంటి థ్యాంక్ఫుల్నెస్ అనేది మనలో ఉంటే తప్పకుండా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. అలా ఉంటావా ఈసారి నుండి అయినా? అలా జీవిద్దామా ఈసారి నుంచి అయినా? కాబట్టి మనము దేవుని మాటలను బట్టి ఆ విధంగా నడుచుకునే ప్రయత్నం చేద్దాం. చేస్తే దేవుడు మన స్థితిని ఎలా అభివృద్ధి చేస్తాడు? దేవుడు మన స్థితిని ఎలా అభివృద్ధి చేస్తాడు? మనల్ని ఉన్నత స్థితిలోనికి ఆయన నడిపిస్తాడు అని దేవుని సేవకునిగా నేను చెప్తా ఉన్నాను.